జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రవచనాలు జరుగుతున్నాయి అనమాట. చెప్పే ముందు అయ్యగారు ఏం చేశారంటే ఒక చిన్న స్టోరీ చెప్పారు. అండ్ ఆ స్టోరీ విన్న తర్వాత కొంతమంది నవ్వుకున్నారు. తర్వాత అయ్యగారు చెప్పే ప్రతిదాన్ని శ్రద్ధగా విన్నారనమాట. ఆ స్టోరీ నేను మీకు కూడా చెప్తా చూడండి. ఏంటిదంటే ఒక ఊర్లోనంట ఒక అయ్యగారు భగవద్గీత ప్రవచనం చేస్తున్నారనమాట. అక్కడ చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. అందులో ఒక వితంతుశ్రీ ఒక పుణ్యశ్రీ ఇద్దరు ఏడుస్తూ ఉన్నారనమాట అదే పనిగా. అయితే ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు అని అడిగితే అందులో పుణ్యశ్రీ ఏం చెప్పిందంటే, స్వామి మీరు ఇంతసేపు భగవద్గీత చెప్తున్నారు కదా, స్వామివారు భగవద్గీత బోధించే క్రమంలో వెనక్కి తిరిగి అర్జునునికి చెప్పేటప్పుడు స్వామివారికి మెడ ఎంత నొప్పిగా ఉంటుందో అని తలుచుకొని బాధపడుతున్న గురువుగారు అంటారనమాట. ఈ వితంతు శ్రీని నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, మీరు భాగవతం చెప్పేటప్పుడు ఈ భాగవతం బుక్ బైండింగ్ చేస్తారు కదండి, బైండింగ్ చేసేటప్పుడు ఒక మందపాటి దారంతోటి చేస్తారు. అదొచ్చేసి రెడ్ కలర్‌లో ఉందనమాట. ఆ కలర్‌ని చూసి చనిపోయిన వాళ్ళ వారు గుర్తుకొచ్చారంట. ఆయన గూడా రెడ్ కలర్‌లో ఉన్న మొలతాడు కట్టుకునేవాడు. అది గుర్తుకొచ్చి ఏడుస్తున్నానండి అన్నారంట. ఇది చెప్పగానే అందరూ నవ్విర్రు. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఎక్కడ కూర్చున్నాము, ఏం చేస్తున్నాం అనేది ప్రధానం కాదు. మన మనసు అనేది ఎక్కడున్నదనేది ప్రధానము. కాబట్టి మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే కూర్చున్నారని అర్థం కాదు. మీ మనసు ఇక్కడ పెడితేనే మీరు ఈ శ్రవణం చేసిన దాని కిందికి లెక్కకొస్తది. లేదంటే రాదు. ఇది గుర్తులో పెట్టుకొని మిగతావన్నీ గేటు బయటే వదిలేసి ఇక్కడ మీరు ప్రవచనానికి వచ్చారు కాబట్టి స్వామివారిని మీ ఊహల్లో మీ మనసులో నిలుపుకొని ప్రవచనం వినండి. మీకు పుణ్యం కలుగుతుందని చెప్పి అయ్యగారు చెప్పారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. అంతే కదా, మనం ఎక్కడున్నది ఇంపార్టెంట్ కాదు. మనము మన మనసు ఏం చేస్తుందన్నది ఇంపార్టెంట్ అనమాట. నాకు ఈ కథ విన్న తర్వాత 2 సామెతలు గుర్తుకొచ్చినాయి. చిత్తం శివుడి మీద, మనసు చెప్పుల మీద. అత్తనెత్తల చేతులు అంగట్ల కర్లు. అంతే కదా, మనసు ఒక కాడ బాడీ ఒక దగ్గర. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనమాట. అండ్ ఈ ఒక్క పొడి కొట్టి పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇలాగ కాకర ఫ్రై కూడా చేయొచ్చు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, స్టోరీ బాగుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.